जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन ब्रज जन रंजना, यशोदनंदन ब्रज जन रंजना, यमुना तीर वनचारी, यमुना तीर वनचारी, यशोदनंदन ब्रज जन रंजना, यमुना तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, जय राधा नील माधव राधा नील माधव श्री राधे, जय जगन्नाथ जय बालादेवा जय सुभद्रमा जय सुदर्शना,
जय जय गुरुदेव 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 जय जय गुरुदेव हरिनाम संकीर्तन की जय गंधराज श्रीमद् भागवतम की जय ఓకే సో మనం అనౌన్స్ చేయబోయే వరకు జాయిన్ అవ్వలే ఎవరు మార్నింగ్ మనం పడుకునే ముందు గుర్తు చేయకపోతే లేవడం కష్టం. గంగాధర్ మాత్రం లేచాడు టైంకి. గుడ్ గంగాధరి. పడుకునే ముందు గుర్తు చేయకపోయినా గుర్తుంచుకుని లేచావు. నేను లేచి మన అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. అర్ధగంట ఎక్కువ అవుతుందా? ఓకే, గుడ్, నైస్. ఆరింటికి లేచిన, ఆరింటికి లేచి మరి ఇక అవుతుంది కదా అని మన గ్రూప్ లోకి చూస్తుంది. ఓకే ఓకే, నైస్ నైస్. యా, క్యూరియాసిటీ ఉండాలి డెఫినెట్లీగా. నైస్. ఓకే, సో మనం మంగళాచరణ ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గణాధర శివాసాది గౌరభక్తవృంద. శ్రీకృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధకాంత నమోస్తుతే. తప్త కాంజన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వంచకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, మనం ఎక్కడ ఇప్పుడు ఎన్నో పేజీలో ఉన్నామంటే మనము 20 పేజీ భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతము 19 అయిపోయింది. 19లో ఏంటంటే మనం ఏం డిస్కస్ చేసామంటే మనం యాక్చువల్ మనం ముందు ఏమని అనుకున్నాం, మన స్వధర్మం ఏమిటి. మన స్వధర్మం ఏంటంటే సర్వీస్ చేయడం, సేవ చేయడం. సో ఆ సేవ చేయడం ఎవరికి? అది మన ఫ్యామిలీకా? నిజమైన సేవ అంటే ఏంటి? మన ఫ్యామిలీకి సేవ చేయడము సేవనా? సొసైటీకి సేవ చేయడం సేవనా? స్టేట్‌కి మన రాష్ట్రానికి సేవ చేయడం సేవనా? అంతే కదా. ఇప్పుడు మన రాష్ట్రంకి సేవ చేయడం ఇంకో రాష్ట్రానికి లేదు, అట్లా అంటారు కదా. మన రాష్ట్రం సేవ చేయాలి, తర్వాత మన దేశము, రైట్? లేదంటే మన ప్లానెట్, రైట్, అది సేవనా? లేదంటే మన డెమిగాడ్స్ అంటే దేవతలు, కింద ఉన్న దేవతలు, బ్రహ్మ, శివ, రైట్, లేదా ఇంకా వరుణ, రైట్, ఇంద్ర, వీరికి గణపతి, వినాయక, తర్వాత అయ్యప్ప స్వామి, ఆంజనేయ, రైట్, వీరికి సేవ చేయడమా? రైట్. సో మనకి ఏం నేర్చుకున్నాం అంటే భగవద్గీతలో చెప్పేది క్లియర్గా ఏంటంటే మన డైరెక్ట్ శ్రీకృష్ణ భగవానుడు లేదా శ్రీకృష్ణ భగవాన్ అవతారాలు సేవ చేస్తేనే సేవ చేసినట్టు. అది ఎలా? కృష్ణ ఇస్ ద మెయిన్ సోర్స్, అన్నింటికి మూల కారణము కృష్ణ. అది ఏ విధంగా తెలిసింది? బ్రహ్మ సంహిత శాస్త్రంలో బ్రహ్మ కృష్ణుణ్ణి ఆరాధించే స్తోత్రాల నుంచి తెలిసేది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఆ శ్లోకం నుంచి, ఆ బ్రహ్మ సంహిత నుంచి బ్రహ్మ డిక్లేర్ చేస్తున్నాడు,
కృష్ణ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నింటికి కారణమైన వారు శ్రీకృష్ణ భగవాన్. అది మనకు బ్రహ్మ సంహిత నుంచి చేస్తుంది. అది సో, సేవ గురించి అనుకున్నాము. సేవ నుంచి ఇప్పుడు ఈ ఈ సేవ చేయడం వల్ల ఏమొస్తది? ఈ సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం భగవంతుని సన్నిధానానికి చేరుకోగలము. ఇప్పుడు కావాలేందంటే, ఆ భగవంతుడి సన్నిధానం అనేది ఎలా ఉంటది? రైట్? సో, భగవంతుడి సన్నిధానం అంటే ఏంటి? అసలు మనం ఎందుకు ఇంతకాలం సేవ చేయాలి? సేవ చేస్తే ఏమొస్తది? ఎక్కడికెళ్తాం? రైట్. మన ఇప్పుడు పితృలోకం ఉంటది, సత్యలోకం ఉంటది, 14 లోకాలుంటాయి. పైన 7 లోకాలు, కింద 7 లోకాలుంటాయి. మంచి పనులు చేసిన వాళ్ళు పైన 7 లోకాలకెళ్తారు. చెడు పనులు చేసిన వాళ్ళు కింద 7 లోకాలకెళ్తాడు. ఎక్కడ పైన 7 లోకాలు ఎలా ఉంటాయి? పితృలోకము, రైట్, సత్యలోకము, చివరికి బ్రహ్మలోకము. రైట్ సార్. సో, అక్కడ దాకెళ్తే గూడా ఏమవుతది? అనేది కొంచెం డిస్కషన్ అవుతదిక్కడ. సో, పేజ్ నంబర్ 28. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో ఇలా వర్ణించబడింది. 15వ అధ్యాయం 6వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఉండే ప్లేస్ గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఏం చెప్పారు? నతద్భాషేతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్ధన్తే తద్ధామా పరమం మమ. అట్టి నా పరంధామము. నా పరంధామం అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉండే నివాసము. అట్టి నా పరంధామము. పరంధామం అంటే అన్నిటికంటే పైన ఉన్న ధామం. నివాస స్థలం. ఎక్కడి నుంచి అన్నీ వస్తాయి ఇంకా. స్టార్ట్ అవుతాయి. ఎలాగా మనకి కంట్రీకి ఎలా ఉంటది? వైట్ హౌస్ ఉంటదా? ఇండియాలో పార్లమెంట్ ఉంటదా? ఢిల్లీలో? అక్కడి నుంచి అన్నీ ఆర్డర్స్ వస్తుంటాయా? రైట్. ఢిల్లీ నుంచి అన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో, అదేవిధంగా ఇలాంటి మొత్తం ఈ భౌతిక లోకానికి, ఈ మన స్పిరిచ్యువల్ లోకానికి కూడా ఒక మెయిన్ ధామం ఉంటది. అక్కడి నుంచి మొత్తం అన్నీ వస్తుంటాయి. అది పరంధామ. రైట్. నత భాషేదే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్ధన్తే తద్ధామ పరమం మమ. తద్ధామ అంటే అలాంటి ప్రదేశం. అది శ్రీకృష్ణ భగవానుడి ప్రదేశం. అట్టి నా పరంధామము సూర్య చంద్రులచే గాని, అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. సో, ఇప్పుడు ఏమవుతది? సూర్యచంద్రులు ఉండాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు మన సూర్యచంద్రుల వల్ల ఏమవుతుంది? చలికాలం వస్తే బానే అనిపిస్తది సూర్యుడు. ఎండాకాలం వస్తే సూర్యుడి ప్రభావం తెలుస్తది. మళ్ళా సూర్యుడు డే టైమ్ ఉండడు. నైట్ టైమ్‌లో ఉండడు. నైట్ టైమ్‌లో ఏదైనా పని చేసుకుందామంటే చేయలేము. రైట్. పురుగు పూసుంటది. డేంజర్ ఉంటది ఎవ్రీవేర్. ప్రతి చోట ప్రమాదం ఉంటది. నైట్ టైమ్‌లో ఎటైనా ఎళ్ళినా. మళ్ళీ నైట్ టైమ్‌లో వచ్చినా గూడా చంద్రుడు ఎప్పుడుంటాడా? ఉండడు. ఓన్లీ పౌర్ణమికే మంచిగా ఎలుగుతాడు. మళ్ళా అమావాస్యకొస్తే కనిపియకుండా ఉంటాడు. సో, మనం ఏందంటే మన ఈ భూలోకము ఈ సూర్యుడి మీద ఆధారపడి ఉంది. చంద్రుడి మీద ఆధారపడి ఉంది. ఈ ఆధారపడడం వల్ల ఏమవుతుందంటే, ఆ సూర్యుడు మనకి ఏంటిది ఈవెన్ సూర్యాస్తమం అంటారు. సూర్యగ్రహం అంటారు. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సూర్యగ్రహణం అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చంద్రగ్రహణం అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సూర్యుడు ఎండాకాలం వస్తే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రైట్. వర్షాకాలం వస్తుంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటర్ కావాలంటే వర్షాకాలం ఉండాలి. రైట్. ఈ భూలోకం అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్, లిమిటేషన్స్ ఉన్నాయి చాలా. అన్ని కంట్రోల్‌గానే లిమిటెడ్‌గా ఉన్నాయి. ఒకటి వద్దంటే ఎళ్ళిపోదు. ఒకటి కావాలంటే ఎక్కువ రాదు. మొత్తం ఇదంతా ఏదంటే రిస్ట్రిక్టెడ్ ప్లేస్. ఈ భూమండలం. బట్ శ్రీకృష్ణ భగవానుడు అనేది ఏమవుతది? అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. నిత్య కాలము ప్రకాశవంతంగా వెలుస్తూ ఉంటది. అది శ్రీకృష్ణ భగవానుడి ధామం, నివాసం. బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడు ఉండే ప్లేస్ గురించి ఇంకెక్కువ డిస్క్రిప్షన్ ఉంటది. ఓకేనా? సో, ఈ శ్లోకము నిత్యాకాశం యొక్క వర్ణనను ఇస్తుంది. నిత్యాకాశ యొక్క వర్ణన. వర్ణం అంటే డిస్క్రిప్షన్.
సో, నిత్యాకాశం అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఆకాశం గురించి భౌతిక భావన మనకు ఉన్నది. అంటే ఇప్పుడు ఆకాశంలో ఏమున్నది? ఈ ఇక్కడ రైట్ ఇక్కడ మనకి సన్ ఉన్నాడు. సన్ చుట్టూ ఒక 9 గ్రహాలున్నాయి తిరుగుతూ ఉంటాయి. రైట్. మనకిక్కడ వాటర్ ఉంది, చెట్లున్నాయి, గాలి ఉంది, మంట ఉంది, అగ్ని ఉంది సదుపాయాలకి. చెట్లు CO2ని తీసుకుంటాయి, అన్నం ప్రొడ్యూస్ చేస్తుంటాయి, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి, పళ్ళు ఇస్తుంటాయి, ఫలాలు ఇస్తుంటాయి. వాటిని మనం తింటాము. మన బాడీని మెయింటైన్ చేస్తాము. సో, ఆహ్, ఇక్కడేముంది ఆకాశం గురించిన భౌతిక భావన మనకున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మున్నగు వాటి సంబంధంలో దానిని మనము ఆలోచిస్తాము. కానీ నిత్యాకాశంలో సూర్యుని గాని, చంద్రుని గాని, విద్యుత్ శక్తి గాని, ఏ రకమైన అగ్ని గాని అవసరము లేనే లేదని, ఎందుకంటే భగవంతుని నుండి వెలువడే కాంతి అయినట్టి బ్రహ్మ జ్యోతిచే ఆధ్యాత్మికాకాశము ఇదివరకే ప్రకాశింపజేయబడి ఉన్నదని ఈ శ్లోకంలో దేవదేవుడు చెప్పాడు. రైట్. మనకి స్పిరిచ్యువల్ ప్లానెట్‌లో ఏందంటే, ఈ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, హ్మ్. అగ్ని అవసరం లేదు. రైట్. మనము ఇతర గ్రహాలను చేరడానికి ఎంతో కష్టంతో ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ మొత్తం మనకి ఏం డిస్క్రిప్షన్ ఒస్తుంది? అబోర్డ్ గురించొస్తుంది. భగవంతుడి ధామము. అంటే ఒక లొకేషన్ గురించి డిస్క్రిప్షన్ ఒస్తుందనమాట. అదెలా కనెక్ట్ అయింది? సేవ చేయడం. ముందు సేవ గురించి డిస్కస్ చేసినాం. మన సనాతన ధర్మం ఏంటి? మన సనాతన ధర్మం ఏందంటే మనం సేవ చేయడం. శ్రీకృష్ణ భగవానుకి. రైట్? సో, ఇక్కడ దీని గురించి డిస్కస్ చేయబడుతుంది. మనము ఇతర గ్రహాలను చేరడానికి ఎంతో కష్టంతో ప్రయత్నిస్తున్నాము. చూసాం గదా! ఇప్పుడు ఈవెన్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, నాసా చాలా కంట్రీస్ రష్యా, ఇండియా చాలా శాటిలైట్స్ పంపిస్తుంది. చాలా రాకెట్స్ ఇన్వెంట్ చేస్తుంది. సో మచ్ ఎనర్జీ స్పెండ్, సో మచ్ మనీ స్పెండ్. చాలా మనీ స్పెండ్ చేస్తున్నారు. చాలా ఎనర్జీ స్పెండ్ చేస్తున్నారు. చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అదే గోల్ అన్నమాట. ఈ ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్‌కెళ్ళి అక్కడ బతుకుదామని. ఎలాగైతే మనము అమెరికా ఇండియా నుంచి అమెరికా వచ్చి బతుకుతున్నామో, ఎలాగైతే జనాలు ఇండియా నుంచెళ్ళి ఫారెన్ ఎళ్లి బతుకుతున్నారో, ఆ కోరిక తీరట్లేదు. ఇండియా నుంచి ఫారెన్ ఎళ్తున్నాము. అలా ఫారెన్ నుంచి ఇంకో చోటికెళ్ళాలి గదా! సో, అది ఏందంటే వేరే గ్రహాలకెళ్ళడం. సో, ఇక్కడ ప్రభుపాద వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మనం అంత ఎఫర్ట్ పెడుతున్నాం. మనం ఇతర గ్రహాలను చేరడానికి ఎంతో కష్టంతో ప్రయత్నిస్తున్నాము. కానీ భగవద్ ధామమును అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు. ఓకే. ఆ ధామము గోలోకమని చెప్పబడింది. ఎందుకు ఆడికెళ్ళి ఏం చేస్తాము? వేరే గ్రహాలకెళ్ళి ఆ గ్రహాల్లో ఏముంటాయి? ఆ! అక్కడ ఏముంటాయి? మనం బతకచ్చా? బతకలేమా? అని చెప్పి ఫస్ట్ చంద్రుడి దగ్గరికెళ్లారు. చంద్రుడి దగ్గరికెళ్తే ఏమైంది? ఒక 80,000,000,000 ఒక 800,00,00,000 డబ్బులు ఖర్చు పెట్టిర్రు. చివరికేం జేసిర్రు? అది ఇక్కడ ఏం లేదని జెప్పేసి అదే డిక్లేర్ జేశారు. ఇప్పుడు మన పుస్తకాలు ఈ శాస్త్రాలను చదివారనుకో అది క్లియర్‌గా అర్థమవుతది. మనం వెళ్ళే విధానము జస్ట్ ఈ బాడీతో ఎళ్ళలేము. రైట్. ఆహ్, ఈ శరీరంతో మనం అక్కడికెళ్ళలేము. అదే డిస్క్రిప్షన్ ఇక్కడ అవుతుందన్నమాట. అదే మన ప్రభుపాద వారు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ఇది భగవంతుడి గోలోక. గోలోక ఏవ నివశాత్య అఖిలాత్మ భూత. అంటే భగవంతుడు శాశ్వతంగా గోలోక ధామంలో నివసిస్తాడు. రైట్. సో, ఇది మనకి బ్రహ్మ సంహిత ద్వారా తెలుస్తుంది. ఆయన ఈ లోకము నుండి అతన్ని చేరుకోవచ్చును. సో, ఇంత రాకెట్‌లు కట్టాల్సిన అవసరం లేదు. చాలా టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఫార్ములా ఏంటి? వేరే గ్రహాలకెళ్ళడానికి, భగవంతుడిని చేరడానికి ఏంటి? ఇట్స్ నాట్ మనం ఏది ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళడం గాదు. రైట్. ఈజీ. ఇందులో ధనవంతుడు అవసరం లేదు. బీదవాడు అవసరం లేదు. బీదవాడైనా భగవంతుడి దగ్గరికి చేరొచ్చు. ధనవంతుడైనా భగవంతుడి దగ్గరికి చేరొచ్చు. కానీ మానవులు ఏం చేస్తున్నారు? ఓన్లీ ధనవంతులే చేరేటట్టు ప్లాన్ చేస్తున్నారు. రైట్. మీకొక $1,000,000 ఉన్నాయా? $1,000,000 ఉంటే మీరు మార్స్ విజిట్ చేయొచ్చు. ఆ! చంద్రగ్రహం విజిట్ చేయొచ్చు. మీకు మీకు స్పెషల్‌గా మేము ఒక రాకెట్ షిప్ కట్టిస్తాము.
రైట్. ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే, ధనవంతులు మాత్రమే ఈ అవకాశం వచ్చినట్టుగా సైంటిస్ట్‌లు చాలా కష్టపడుతున్నారిక్కడ. బట్ భగవంతుడు ఏం చెప్పారు? నువ్వు ధనవంతుడైనా పర్వాలేదు. ఆ! బీదవాడివైనా పర్వాలేదు. చదువున్నా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు. యాస్ లాంగ్ యాస్ నువ్వు ప్రేమతోని నాకు పత్రం, పుష్పం, ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. నువ్వు ప్రేమతోని నాకు ఒక ఫ్రూట్ లేదా ఒక ఫ్లవర్, వాటర్, పత్రం, పుష్పం, ఒక ఆకు, తులసి ఆకు, ఈ 4 మనకి ప్రేమతోని భగవంతుడికి సమర్పిస్తే చాలు. భగవంతుడు లోకానికెళ్ళిపోవచ్చు. సో, ఈ 4 సమర్పించడానికి నీకు ధనం ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుడే యాంపుల్‌గా క్రియేట్ చేస్తున్నాడు చెట్లని. మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకంటే ముందు ఎన్ని కోట్లాది మానవులొచ్చారు, పోయారు. ఏ ఒక్కరిలో ఒక్కరన్నా ఒక చెట్టుని క్రియేట్ చేయగలిగారా? ఎవరైనా ఒక్క ఫ్రూట్‌ని క్రియేట్ చేయగలిగారా? ఒక్క ఆకుని క్రియేట్ చేసారా? ఓ వాటర్ డ్రాప్‌ని క్రియేట్ చేసారా? సో, అన్నీ భగవంతుడి నుంచే సమర్పిస్తున్నాయి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భగవంతుడిని చేరడానికి ఒక్క మార్గం ఏందంటే, నువ్వు ధనవంతుడివైనా పర్లేదు, బీదవాడివైనా పర్వాలేదు. ఆ! నువ్వు అందంగా ఉన్నా పర్వాలేదు, అగ్లీగున్నా పర్వాలేదు. ఆ! నీకు సిక్స్ ప్యాక్ ఉన్నా పర్వాలేదు, ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా పర్వాలేదు. రైట్? రైట్. సో, లిమిటేషన్స్ లేవు. భగవంతుడిని చేరాలంటే మనకి సొసైటీలో సోషల్ స్టేటస్ అవసరం లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ అవసరం లేదు. కానీ ప్రేమ గావాలి. ఎవరైతే నిజంగా భగవంతుడిని గుర్తించి శ్రీకృష్ణ భగవాను నుంచే అన్నీ వస్తున్నాయి. తనే సర్వ కారణ కారణం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకి ఎట్లా అర్థం చేసుకుంటాం? ఓన్లీ మైండ్‌లోనే. నువ్వు ఇంకోరికెళ్ళి ఒక ₹1,00,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడిని ఇచ్చడానికి. అంతా భగవంతుడు నీ గుండెలోనే ఉన్నాడు. అది మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాలి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీరు? నేను ఎక్కడైనా క్రియేట్ చేస్తున్నానా? నేనేమైనా పుట్టిస్తున్నానా? లేదా మా ముత్తాతలు పుట్టించిర్రా? ఈ అవగాహన మనం పెంచుకోవాలి. ఆలోచన పెరగాలి. అప్పుడు భగవంతుడి మీద మన దృష్టి స్టార్ట్ అవుతది. అప్పుడు ఎప్పుడైతే మన దృష్టి స్టార్ట్ అవుతదో, అప్పుడు మనం ఆర ఆహ్, భగవంతుడిని అప్రోచ్ అయ్యి, ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయ మనం సమర్పించడం స్టార్ట్ చేస్తుంటాం. అలా సమర్పించంగా ప్రేమతో సమర్పించడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే నిజమైన ప్రేమ పుడతదో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన నోటి నుంచి హరే కృష్ణ మహామంత్ర ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటది. రైట్. ఇది సాధన కావాలి. ఓన్లీ మనకి ఈ ఒక జూమ్ కాల్స్‌తోనే క్రియేట్ అవుతా అంటే ఇది హెల్ప్ అవుతది. బట్ థిస్ ఈస్ నాట్ ద ఎండ్. రైట్. సో, కృషి కంపల్సరీ పెట్టాలి. సో, ఇక్కడేముంది మళ్ళీ, సో, ఈ ప్రయోజనం కొరకే భగవంతుడు తన నిజమైన రూపాన్ని, సో, ఇదొకటేందంటే ఇక్కడ, ఇప్పుడు చాలా మంది భగవంతుడు ఇట్లుండొచ్చు, అట్లుండొచ్చు అని చెప్పేసి చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. ఆ! మనం ఎక్కడికి వాళ్ళ టికెట్ తీసుకొని ఎళ్ళాల్సి చూసి రావాల్సిన అవసరం లేదు. భగవంతుడే మన దగ్గరికొస్తున్నాడు. భగవంతుడు మన దగ్గరకొచ్చి తన రూపాన్ని చూపించి ఎళ్తున్నాడు. కానీ అప్పటికి మనకు నమ్మకం లేదు. రైట్. శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటాడో, మనకి మన డైటీస్ చూస్తుంటే తెలిసిపోతది. మనకి రూపం కూడా తెలిసింది. భగవంతుడి రూపం కూడా తెలిసింది. ఓన్లీ మానవ జీవితం వచ్చిన వాళ్ళకే ఈ రూపంను తలుచుకునే అవకాశం వస్తది. దట్టు మళ్ళా భరత వర్షంలో పుట్టిన వాళ్ళకి ఈజీగా ఈ రూపం తలుచుకోవడానికి. అందరికీ అదృష్టం రాదు. ఎందుకంటే, మనం కొన్ని పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి, ఈ భరత వర్షంలో పుట్టడానికి అవకాశం వచ్చింది. ఈ భగవంతుడి రూపంని మనం ఆలోచించగలుగుతున్నాం. రైట్. సో, ఈ ప్రయోజనం కొరకే భగవంతుడు తన నిజమైన రూపాన్ని, అంటే సచ్చిదానంద విగ్రహాన్ని ప్రదర్శించడానికి అవతరిస్తాడు. తన రూపాన్ని మనకు చూయించడానికి. అతడు ఈ రూపాన్ని ప్రదర్శించినప్పుడు ఏ రకంగా ఉంటాడని ఊహించుకోవాల్సిన అవసరం లేదు.
భగవంతుడు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఇప్పుడేందంటే, భగవంతుడు మన మనిషి రూపంలో వచ్చేవరకేందంటే, భగవంతుడు మనిషి రూపంలో ఉండకపోవచ్చు అనే డౌటొస్తుంటది. అది శ్రీకృష్ణ భగవానుడు గూడా డైరెక్ట్ చెప్పేసాడు. అవజానతి మామూఢ మనుష్యం తనుం ఆశ్రితం. మనుష్యం అంటే మానవ, తనుం అంటే శరీరాన్ని. అవజానతి మామూఢ. నేనెప్పుడైతే మనిషి రూపాన్ని ఉన్నానో, తను నన్ను గుర్తించరు. పరంభావం అజానతో మమ భూత మహేశ్వరం. వాళ్ళకర్థం కాదు నా రూపం. రూపం యొక్క సీక్రెట్, రహస్యం. తను స్వయంగా వచ్చినప్పటికి కూడా మనకి తనని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. హ్మ్. సో, అతడు ఈ రూపాన్ని ప్రదర్శించినప్పుడు ఏ రకంగా ఉంటాడని ఊహించుకోవాల్సిన అవసరమే లేదు. అటువంటి కల్పనని ఆపడానికే అతడు అవతరించి యదార్థముగా అంటే శ్యామ సుందరునిగా తనను ప్రదర్శించుకుంటాడు. రైట్. భగవంతుడు వచ్చి తన రూపాన్ని మనకు చూపిస్తాడు. సో, మనకేం ట్రబుల్ కూడా అవసరం లేదు. భగవంతుడు అన్ని సప్లై చేస్తున్నాడు. భగవంతుడు తన రూపాన్ని చూపిస్తున్నాడు. మనం ఏమి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అతడు మనలో ఒకనిగా వచ్చి మానవునిలాగా మనతో క్రీడించే కారణంగా అల్ప బుద్ధి కలిగిన వారు చూసారు గదా! అల్ప బుద్ధి కలిగిన వారు దురదృష్టవశాత్తుగా అతనిని హేళన చేస్తారు. అది శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు శ్లోకంలో. అవజానతి మామూఢ మనుషిం తనమాశ్రితం పరం భావం అజానతో మమ భూత మహేశ్వరం. సో, అవహేళన చేశారు. భగవంతుడు మనిషి రూపంలో వచ్చినప్పుడు దురదృష్టవంతులు అవహేళన చేస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడిని. రైట్. ఇప్పుడు ఎంతమంది మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు ఈస్ ద సర్వకారణ కారణం అని. సో, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళు దురదృష్టవంతులు. ఇంక అదేం చేయలేం. అంతే గదా! అది ఎప్పుడైతే మనకి మనిషికి పుణ్యకర్మలు పెంచుకుంటాడో, అప్పుడే శ్రీకృష్ణ భగవానుడిని మన అర్థం చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ భగవంతుడు మనకిస్తాడు. ఒక శ్లోకంలో చెప్పబడింది. ఏషామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. ఎవరికైతే పాపాలు పోతాయో, ఎవరైతే పుణ్యకర్మలు చాలా ఉన్నాయో, ఎవరైతే ఈ ద్వం ఈ సుఖ, దుఃఖము ఆ! అన్నిటి గురించి ఎఫెక్ట్ అవ్వరో, వాళ్ళకి నిజమైన భక్తి దృఢంగా ఉంటది. ఒకసారి రోగాలొస్తాయి, ఒకసారి మంచిగుంటాం. ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకసారి మంచి జరుగుతుంటది. వీటికి ఏటికి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా భగవంతుడిని అర్థం చేసుకున్న వాళ్ళు, పుణ్యాలు ఎక్కువున్న వాళ్ళు, పాపాలన్నీ తొలగిన వాళ్ళు మాత్రమే భగవంతుడి మీద భక్తి కలగగలదు. శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తి కలగగలదు. ఆ భక్తి కలిగిన వారే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. రైట్. సో, వారు మాత్రమే ఈ విధంగా జపం చేయగలరు. అయితే సో, కానీ ఈ కారణంగా అతడు మన ఒక్కడని మనము భావించకూడదు. కానీ ఈ కారణంగా అతడు మనలో ఒకడని మనం భావించకూడదు. తన పరమశక్తి కారణంగాని అతడు తన నిజ రూపంలో మన ముందు ప్రకటమై తన లీలలను ప్రదర్శిస్తాడు. ఆ లీలలు అతని ధామంలో కనబడే లీలలకి ప్రతిరూపాలు. రైట్. ఓకే. సో, రమేష్ యూ వాంట్ రీడ్ ద పారాగ్రాఫ్? హ్మ్. అన్నా. ఆధ్యాత్మిక ఆకాశంలోని తేజోమయ కిరణాలలో అసంఖ్యమైన లోకాలు తేలుతున్నాయి. అంటే చాలా లోకాలున్నాయి. తన నుంచి వచ్చే బ్రహ్మజ్యోతిలో కోట్లాది లోకాలు తేలుతున్నాయి. మన భూమి ఇప్పుడు ఆకాశంలో మన భూమి తేలినట్టే బేసిక్‌గా. తేలినట్టే అంటే దేని దేని మీద నిల్చున్నట్లే గదా! సో, ఏ విధంగా సూర్యుడు గూడా ఏదైనా పట్టుకొని నిలబడట్లేదు. భగవంతుడి శక్తితోనే ఆటోమేటిక్‌గా నిలబడి ఉన్నాయి ఆకాశంలో, తిరుగుతున్నాయి కూడా చాలా వేగంగా.
ఒక 100 ప్లేన్స్ కంటే ఫాస్ట్‌గా ఎళ్తున్నాయి భూమి గూడా. రైట్. ఆలోచించాలి మనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఒక ఒక 5 కిలోమీటర్స్ పరిగెత్తామంటే, ఒక 100 మీటర్లు పరిగెత్తి ఆయాసం వస్తుంటది. అంత వెయిట్ ఉన్న భూమి రైట్ నాన్ స్టాప్‌గా తిరుగుతుంది సూర్యుడి చుట్టూ. ఈవెన్ సూర్యుడు గూడా నాన్ స్టాప్‌గా తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? సో, ప్రతి చోట భగవంతుడి శక్తి ఉన్నది. ఓన్లీ భగవంతుడి శక్తి ఉన్నది. మన శక్తి కొంచెం మన అజ్ఞానంతోని ఈ భగవంతుడి శక్తిని ఎంజాయ్ చేయడానికి ఇక్కడున్నాం అంతే. ఓకే. రమేష్ గో హెడ్. బ్రహ్మజ్యోతి పరంధామమైన కృష్ణలోకం నుండి వెలువడుతుంది. హ్మ్. భౌతికములు కానట్టివి ఆనందమయములు చిన్మయములు అయిన లోకాలు ఆ కిరణాలతో తేలుతుంటాయి. బ్రహ్మజ్యోతి నుంచి వచ్చే శక్తితోని. ఆ బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వెలువడింది? శ్రీకృష్ణుడి ఉండే నివాస స్థలం నుంచి ఉద్భవిస్తుంది. ఆ బ్రహ్మజ్యోతిలో ఇవన్నీ చరాచర ఆ! అన్నీ నెలకొంటున్నాయి. ఓకే. నా తద్భాయతే సూర్యో న తయత శాంతో న పావకః. పగా యద్గత్వా న నివర్ధన్తే తద్ధామ వర్ధంతే పరమం తద్ధామ మమ. పరమం మమ ని భగవానుడు పలుకుతున్నాడు. ఆ ఆధ్యాత్మిక ఆకాశానికి చేరుకోగలిగేవాడు తిరిగి భౌతిక ఆకాశానికి దిగి రావాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్లేస్ ఉంది ఇంకోటి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎక్కడికెళ్తామని కూడా ఉంది. 14 లోకాలున్నాయి. 14 లోకాలకి పైన భగవంతుడి లోకం ఉంది. ఈ 14 లోకాల్లో ఎక్కడికెళ్ళినా మనం మళ్ళీ వెనక్కొస్తాం. భూమండలానికి రావాల్సిందే. కానీ ఎవరైతే ఈ 14 లోకాలను దాటుతారో వారు మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. వారికి మళ్ళీ చావు పుట్టుకలుండవు. వారికి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సోషల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. డబ్బు ప్రాబ్లమ్ ఉండదు. అందం ప్రాబ్లమ్ ఉండదు. శక్తి ప్రాబ్లమ్ ఉండదు. ధనం ప్రాబ్లమ్ ఉండదు. జ్ఞానం ప్రాబ్లమ్ ఉండదు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ముసలితనం ఉండదు. రోగాలుండవు. చావు ఉండదు. పుట్టుక కూడా ఉండదు. ఓకే. భౌతిక ఆకాశంలో మనము అత్యున్నతమైన లోకంను బ్రహ్మలోకం చేరిన జన్మం మృత్యువు రోగం ముసలితనం అనే పరిస్థితులే అక్కడ మనకు కనిపిస్తాయి. ఈవెన్ బ్రహ్మలోకానికి వెళ్ళినప్పటికి కూడా ఈ 4 కనిపిస్తూనే ఉంటాయి. ఓకే. ఇక చంద్రలోకం గురించి వేరేగా చెప్పేదేమున్నది? చంద్రలోకం అంటే మనకి ఫస్ట్ టైము అమెరికా, ఇప్పుడు ఇండియా గూడా మొన్న చంద్ర లోకానికి వెళ్ళడానికి రాకెట్ షిప్‌ని పంపించింది. రైట్? దాని గురించి ఇక్కడ ఎంఫసైజ్ అవుతుందన్నమాట. భౌతిక జగత్తులో ఏ లోకమైనా ఈ 4 సంసార లక్షణాల నుండి పడి లేదు. బయటపడదు. యాహ్! సో, భౌతిక జగత్తులో ఏ లోకమైనా ఈ 4 సంసార లక్షణాలు, 4 సంసార లక్షణాలేంటి? జన్మము, మృత్యువు, రోగము, ముసలితనం. అంతే గదా! ఇప్పుడు అన్నీ బాగా కష్టపడి, సంపాదించి, చివరికి ముసలితనం వచ్చి అన్నీ వదిలేసుకుంటాం. మళ్ళీ స్టార్ట్ అవుతది. అసలు ఏంది ఈ గోల చెప్పు? ఆ బాధంటే మనకు తెలుసు. ఒక్కసారి రూ. 1,00,00,000 వచ్చి అన్నీ జీరోకొచ్చిననుకో, నెగెటివ్ బ్యాలెన్స్ వచ్చిననుకో, జీరో బ్యాలెన్స్ వచ్చిననుకో, ఆ పెయిన్ ఏంటో తెలుస్తది. కానీ ఎప్పుడైతే ఈ మొత్తం దీన్నైతే ఎవరు ఏం జేయలేకపోతున్నారు. శాస్త్రంలో చెప్పారు గూడా. ఏం జేయొచ్చో గూడా చెప్పా గూడా పట్టించుకోవట్లేదు. రైట్? ఓకే. సో, యాహ్! ఇంతటితో ఆపేద్దాము. ఇవాళ తక్కువ మందొచ్చారు గదా! రేపు డెఫినెట్‌లీ మళ్ళీ జాయిన్ అవుదాము. మనం మెసేజ్ పెడదాం మార్నింగ్.
రేపు కూడా మళ్ళీ కాల్ ఉంటుంది. ఓకేనా? విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. యాహ్! మనం ఒక 1 వీక్ లేకపోతే నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. 1 మంతా, 2 మంత్స్ గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక 2 వారాలు ఒక్క వారమే మిస్ అయినా. గంగాధర్ నీకెలా అనిపించింది? ఒక వారం క్లాస్ లేకపోతే అనిపించింది నీకు? ఆ! ఎందుకని మెసేజ్ పెట్టినాను నువ్వు ఆ! రేపు లేదని మెసేజ్ పెడితే నేను వై ఎందుకని మెసేజ్ పెట్టినాలే. ఆ! పెట్టావు. రైస్ మనకి డెఫినెట్లీ భగవంతుడి గురించి వినాలని ఎందుకు లేదని పెట్టిన. ఆ! 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 ఒకవేళ లేకపోతే మిస్ అవుతున్నావు కదా! క్లాస్ లేకపోతే కాల్ అదే లేకపోతే. అదే కదా, ఆ! అందుకే కదా నేను ఎందుకు లేదని మెసేజ్ అందుకు. ఆ! గుడ్. క్వశ్చన్స్ ఉన్నాయి గంగాధరి. ఏమైనా క్వెషన్స్ వస్తున్నాయా నీకు? మరి ఇంత వింటున్నావు. ఏమైనా అనుమానాలు ఏమైనా డౌట్లు ఏమైనా క్వెషన్స్ వస్తున్నాయా? క్వశ్చన్స్ ఏం లేవు. క్వెషన్స్ ఏం లేవా? మరి నువ్వు హరే కృష్ణ మహామంత్రం గురించి ఎప్పుడైనా అనుకోగలుగుతున్నావా? ఇక అనుకోవడం అంటే ఇప్పుడు విన్నానా, మళ్ళా కొంచెం అయినాక చేనుల కట్టి ఇటు పోవడం అంటే అటే కూడా అవుతుంది. అట్లా నాకు అక్కడ పని ఉన్నప్పుడు ఉన్న కూడా పని మీద ఏమన్నా పోతాం కదా. అనుకోగలుగుతున్నావా? ఇక అక్కడ ఉన్నప్పుడు అంటే ఇక మనం పని కోరే పని మీద పడిపోతాం అట్లా. వ్యవసాయంలో ఉన్న లక్కీ ఏంటంటే మనం వ్యవసాయం చేయాలంటే ఓన్లీ మన శరీరమే కావాలి. మన మైండ్ అవసరం లేదు. ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. సో మైండ్‌ని భగవంతునికి వాడాలి. ఇప్పుడు నువ్వు దున్నినప్పుడైనా ఏదైనా కలిసినప్పుడు లేదా తీసినప్పుడు నోటికేం బిజీ ఉంటది. బిజీ ఏం ఉండదు కదా! హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా అనుకోవడమే. రైట్. బయటికి అనుకుంటే సిగ్గనిపిస్తే లోపల అనుకోవడమే. హరే కృష్ణ నీ వరకు వినబడితే అయిపోద్ది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రైట్. మాకు ఇక్కడ ఏమి మొహమాటం లేదు. మేము షాప్‌కెళ్ళినా మనసులో అనుకుంటూనే వెళ్తుంటాం. రైట్. నోరు వాడుతున్నప్పుడే మనము భగవంతుని అనలేము. ఓన్లీ చేతులు, కాళ్ళు వాడినప్పుడు మన మైండ్ నోరు వాడడానికి ఏముంది చెప్పు? ఓకేనా? అప్పుడప్పుడు అనుకుంటూ ఉండు. ఇవన్నీ భగవద్గీత గురించి తెలిసినా చివరికి తెలుసుకోవాల్సింది ఏందంటే భగవంతుడి పేరుని మనం తీసుకోగలుగుతున్నాం లేదా? ఎఫర్ట్‌లెస్‌గా. ఓకేనా? హరే కృష్ణ. ఇవాల్టి ఏదో ఆపేద్దాము. తక్కువ మంది వచ్చారు కాబట్టి మళ్ళీ రేపు జాయిన్ అవుదాం మళ్ళీ కాల్. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆల్ గ్లోరీస్ శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ జై. భాగవతంకి జై. జై. హరే కృష్ణ. హరే కృష్ణ.